చూసుకుంటే మీరు ఒక్కసారి పీఓకే గురించి ఆలోచిస్తే యాక్చువల్‌గా మనకు 'హరి సింగ్' గారు హిస్టరీ తెలుసు మీకు పీఓకే ఎలా యెస్. సంభవించిందని. ఆ తరువాత జనవరిలో మనం యునైటెడ్ నేషన్స్‌కి ఈ సమస్యను తీసుకువెళ్ళడం జరిగింది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గారు. ఓకే. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఒక రిజల్యూషన్ 47 అని ఒకటి పాస్ చేశారు. హ్మ్. హ్మ్. ఆ రిజల్యూషన్ 47లో ఏముందంటే పాకిస్తాను ఆక్రమిత భాగాల నుంచి వాళ్ళ సైన్యాలను తీసుకొని తగ్గించాలి. వాళ్ళ వెనక్కి వెళ్ళిపోవాలి. హ్మ్. రెండవదొచ్చేసి భారతదేశం అక్కడ కొంత లిమిటెడ్ సంఖ్యలో అక్కడ వాళ్ళ ఆర్మీని డిప్లాయ్ చేయాలి. హ్మ్. మూడవది ఆ ప్రాంతంలో ఒక ప్లెబిసైట్ నిర్వహించాలి. అంటే ప్రజల యొక్క అభిప్రాయం సేకరించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని జరిగింది. కానీ పాకిస్తాన్ సైన్యాలు అక్కడి నుంచి తప్పుకోలేదు. ఆ తరువాత కరాచీ ఒప్పందం అని జరిగింది. అందులో ఏమైందంటే దీనిని సీజ్ ఫైర్ లైన్ అని డిక్లేర్ చేశారు. ఓకే. ఎక్కడైతే పాకిస్తాన్ సైన్యాలు ఆగిపోయాయో అక్కడ సీజ్ ఫైర్ లైన్. ఆ ఓకే. తర్వాత సిమ్లా అగ్రిమెంట్ తర్వాత దాన్ని ఎల్ఓసి అన్నాం మనం. లైన్ ఆఫ్ లైన్ కంట్రోల్. ఆఫ్ కంట్రోల్. ఓకే. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సరే. సో మనం ఆల్రెడీ ఈ రిజల్యూషన్ 47 అన్నది యునైటెడ్ నేషన్స్ లో పెండింగ్ ఉంది. ఓకే. సో మొన్న ఐ థింక్ 2020 సంవత్సరంలో అనుకుంటాను భారతదేశం మా ఫిజికల్ ఎక్స్పాన్షన్ కి ఒక మేము మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన చేశారు హ్మ్. యునైటెడ్. 2019 చూస్తుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేయడం జరిగింది. హ్మ్. హ్మ్. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 యూనియన్ టెరిటరీస్ గా మార్చడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. ఆ తర్వాత ఏంటంటే అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో 24 ఎమ్మెల్యే సీట్లు పీఓకే వారికి కూడా రిజర్వ్ చేయడం జరిగింది. హ్మ్. హ్మ్. అవును సార్. 24 సీట్లు ఉన్నాయి. కరెక్ట్. సో ఈ విధమైన పరిస్థితులలో భారతదేశం ఈవెన్ 1994 అనుకుంటాను అప్పుడే డిక్లేర్ చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నది భారతదేశంలో ఒక అవిభాజ్య భాగం అన్నది స్పష్టం చేశారు. హ్మ్. ఇప్పుడు ఈ పీఓకే అన్నది పీఓకే మీరు చూసుకుంటే అందులో 10 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ తర్వాత మొన్ననే రీసెంట్ గా గిల్గిట్ బల్టిస్తాన్ అని అదొక ప్రాంతాన్ని వాళ్ళు స్వతంత్రంగా డిక్లేర్ చేసుకున్నారు. అక్కడ కూడా ఒక గవర్నమెంట్ లాగా. ఓకే. ఈ పరిస్థితులలో పీఓకే ప్రస్తుతం ఉంది. సో ఇప్పుడు అందరూ కోరుకునేది ఏంటంటే పీఓకే అన్నదాన్ని మనం ఆక్రమించుకోవాలి అదొకటి.